ఇక్కడ కనబడుతున్నటువంటి ఆర్టికల్ ఎప్పుడు పబ్లిష్ అయిందో ఒక్కసారి చూడండి. జూలై 2005, అంటే సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తి కావస్తోందన్నమాట. విచిత్రం ఏమిటంటే ఈ ఆర్టికల్లో రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలు నేటికి అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. ఇక ఆర్టికల్లోని కంటెంట్లోకి వెళదామా? మెగా ఫ్యాన్స్ ఆశీస్సులు లేనిదే అది సాధ్యం కాదు. స్టేట్మెంట్ నెంబర్ 1, మా సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుంది. స్టేట్మెంట్ నెంబర్ 2, మా హీరోకి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఒకెత్తు, ఈ సినిమా ఒక్కటి ఒకెత్తు. స్టేట్మెంట్ నెంబర్ 3, ఆనంద్, అయితే ఆ నలుగురు లాంటి చిన్న చిత్రాలను చూసి పెద్ద హీరోలు నిర్మాతలు బుద్ధి తెచ్చుకోవాలి. స్టేట్మెంట్ నెంబర్ 4, చంద్రముఖి, అపరిచితుడు లాంటి అనువాద చిత్రాల ఘన విజయాలను చూసి మన పెద్ద హీరోలు తమ మోస కథల నుండి బయటపడాలి. పై స్టేట్మెంట్లు చదివి విజ్ఞులైన మెగాభిమానులకు నవ్వు వస్తోంది కదూ? అవును మరి, మన మెగా చిత్రాలే కాదు, ఏ ఇతర హీరోల చిత్రాలు కానీ, చిన్న చిత్రాలు కానీ, అనువాద చిత్రాలు కానీ ఘన విజయం సాధించాలంటే అందుకు మెగాభిమానులే కర్త కర్మ క్రియ పాత్ర పోషిస్తారు. ఎలాగంటారా? రాష్ట్రంలోని హీరోల అభిమానుల్లో మెగాభిమానుల సంఖ్య సుమారు 70% వరకు ఉంది. ఇతర హీరోలందరూ అభిమానులు కలిపి సుమారు 30% ఉంటారు. ఈ నేపథ్యంలో ఏ తెలుగు సినిమా ఘన విజయం సాధించాలన్నా మెగాభిమానుల సహకారం తప్పనిసరి అవుతోంది. ఇతర హీరోల అభిమానులందరూ కలిసి ఒక సినిమాను మహా అయితే హిట్ స్థాయికి తీసుకువెళ్ళగలరు. అదే మెగాభిమానులైతే ఆ సినిమాకు ఆకాశమే హద్దు. ఈ నేపథ్యంలో విజ్ఞులైన నిర్మాతలు, దర్శకులు, హీరోలు తరచుగా తమ చిత్రాలకు మెగాభిమానుల సహకారం కోరుతుండడం కద్దు. కానీ కొందరు దురహంకారులైన హీరోలు, నిర్మాతలు, మీడియా దుష్టశక్తులు తమ చిత్రాల విజయాలకు తామే కారణమని, లేదా తమ అభిమానులు మాత్రమే కారణమని మిడిసి పడుతుంటారు. ఈ సందర్భంగా మేము మీకిచ్చే సలహా ఒక్కటే: మీ సినిమాలకు సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు సంయమనం వహించండి. మెగాభిమానుల ఆగ్రహానికి గురి కాకుండా జాగ్రత్త పడండి. ఎంతో అద్భుతమైన సలహా. ఆ సలహా నిజానికి ఆనాటి కంటే నేటికి మరింత ఎక్కువగా ఇతర హీరోలకు ఉపయోగపడుతుంది అనిపిస్తోంది కదూ? ఆ ఆర్టికల్లో రచయిత సూచించిన విధంగా ఇతర హీరోలు కానీ, ఇతర హీరోల అభిమానులు కానీ మెగా ఫ్యాన్స్తో పెట్టుకోకపోవడం చాలా మంచిది.